బంగారు లోయ 9వ భాగం. మర్నాడు ఉదయం రాజు మంత్రిని మహాజ్ఞానులను రప్పించి, మీరందరూ కూడా మాతో పాటు ఒక వారం ఉపవాసం ఉండడానికి అనుమతిస్తున్నాము అన్నాడు. ఆ క్షణం నుంచి వాళ్ళెవరూ రాజభవనం వదిలి వెళ్లకుండా కట్టడి చేశాడు. ఒకరోజు గడిచేసరికి అందరూ ఆకలితో అలమటించిపోసాగారు. అయినా ఎవరూ ఏమాత్రం బయటపడకుండా ఎంతో గంభీరంగా గడిపారు. రాజు భోజన మందిరంలో మామూలుగా రాజుకు చేసే వంటకాలన్నిటినీ మాంత్రికుడు సుష్టిగా భుజించసాగాడు. అతడు తినగా మిగిలిన వాటిని శిష్యుడు క్షణాల్లో ఖాళీ చేసేవాడు. 3వ రోజు కల్లా రాజు చాలా నిరసించిపోయాడు. 4వ రోజు మూలగడం ప్రారంభించాడు. అప్పుడు గుక్కెడు పళ్ళరసం మాత్రం తీసుకోవడానికి అనుమతించాడు మాంత్రికుడు. అప్సరసను పెళ్లాడిన తర్వాత పట్టనున్న భోగభాగ్యాలను గురించి మాంత్రికుడు వర్ణించేప్పుడల్లా రాజు చిన్నగా నవ్వేవాడు. ఆయన కళ్ళ నుంచి బాష్పాలు రాలేవి. బంగారులోయ కొండల్లో నిక్షిప్తంగా బంగారం ఉందనే విషయం రాజుకు తెలుసు. విగ్రహానికి ప్రాణం వచ్చి తనను పెళ్లాడితే ఆ బంగారం అంతా ఎక్కడ ఉన్నది ఆమె తనకు చెప్పగలదన్న ఆశతో రాజు కాలం గడపసాగాడు. ఎలాగో ఒక విధంగా వారం రోజులు గడిచిపోయాయి. 8వ రోజు వేకోజామున రాజుని వెన్నతో స్నానం చేయించి విలువైన దుస్తులు ధరింపచేసి ఆభరణాలతో అలంకరించారు. మాంత్రికుడు మంత్రిని మహాజ్ఞానులను పిలిచి, ఇప్పుడు ప్రభువుల వారిని నేను విగ్రహానికి ఆవరణను గుహలోపలికి తీసుకుపోవాలి. ఆయన అక్కడే తన ఉపవాసం విరమిస్తారు. మీరందరూ మీ ఇళ్లకు వెళ్ళి హాయిగా భోజనం చేయండి. నేను గుహలోపల ప్రవేశించి ధ్యానంలో కూర్చుంటాను. అలా ఎంతకాలం ఉంటానో నాకే తెలియదు. అయితే ఈ మధ్యకాలంలో ఒక ప్రభువుల వారు మాత్రమే నా దగ్గరికి రావడానికి అర్హులు. మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఈ క్షణం నుంచి మీరు కూడా రాజుగారిని సమీపించకూడదని హెచ్చరిస్తున్నాను. నేను ప్రభువుల వారి మీద మాయాశక్తిని ప్రయోగిస్తున్నాను. ఆ సమయంలో మీరు ప్రభువుల వారిని సమీపించారంటే మీ ఆయువు క్షీణిస్తుంది అన్నాడు. కొంతసేపటికి మంత్రి మహాజ్ఞానులు తమ తమ ఇళ్లకు పరుగులు తీశారు. రాజుకు లేచి నిలబడడానికి కూడా శక్తి లేదు. ఆయన్ను భటులు మంచం మీద పడుకోబెట్టి విగ్రహం వద్దకు మోసుకుపోయారు. తనకు తెలిసిన బంగారు నిధుల రహస్యాలతో ఈ అప్సరస ప్రభువుల వారిని వివాహమాడడానికి ఒక్కరోజే ఉంది అన్నాడు మాంత్రికుడు చిన్నగా నవ్వుతూ. ఆ మాటలు వినగానే రాజు ఉత్సాహంతో శక్తిని రాబట్టుకొని కూర్చొని మాంత్రికుడు చేయి పట్టుకొని లేచి నిలబడి విగ్రహానికి వెనుక ఉన్న గుహకేసి నెమ్మదిగా నడిచాడు. రాజుగారి అంగరక్షకులను సైతం మాంత్రికుడు కొండ దిగువ ఉన్న మైదానంలోనే ఉండమన్నాడు. ఆ బంగారు విగ్రహాన్ని మింగేద్దామా అన్నంత ఆకలితో ఉన్నాను. అయినా ఆమెను నేను పెళ్లాడాలి కదా అన్నాడు రాజు మాంత్రికుడితో. రాజు మాంత్రికుడు గుహలో ప్రవేశించే లోపల సేవకులు మామూలుగా రాజు భుజించే రకరకాల వంటకాలను అక్కడికి చేర్చారు. మాంత్రికుడు శిష్యుడు చెప్పిన ప్రకారం పళ్ళాలను అమర్చి అక్కడి నుంచి వాళ్ళు వెళ్ళిపోయారు. పళ్ళాలు నిండుగా ఉన్న పదార్థాలను చూసి రాజు పరమానందం చెందాడు. ఆయన ముఖం కొత్త కాంతితో వెలిగిపోయింది. ఆహా, నేనిప్పుడు తినవచ్చు కదా అని అరిచాడు రాజు. తొందరపడకండి మహారాజా, పూజలో ముఖ్యమైన తతంగం ఇప్పుడే జరగాలి. అదిగో గోడ మధ్యగా ఉన్న బిలం మీకు కనిపిస్తుందా ప్రభు? మీరు మోకాళ్ళ మీదకు వంగి పాకుతూ ఈ బిలం గుండా అవతలికి వెళ్ళి నేను చెప్పినట్టు చేయండి. ఆ తర్వాత మీరు ఇష్టానుసారం తినవచ్చు. ఆ పైన అని మాంత్రికుడు ఏదో చెప్పబోయేంతలో అప్సరసను వివాహం ఆడవచ్చు అన్నాడు రాజు ఎంతో ఉత్సాహంతో. అవును ప్రభు, ఇప్పుడు మీరు మీ బట్టలు తీసి పక్కగా పెట్టి ఆ బెలంలో ప్రవేశించండి అన్నాడు మాంత్రికుడు. నేను బట్టలు ఎందుకు విప్పాలి అని అడిగాడు రాజు ఆశ్చర్యంగా. అది ఈ పూజలో ఒక భాగం మహాప్రభు. మీకు త్వరలో పట్టునున్న అదృష్టాన్ని మర్చిపోకండి. అటువంటి మహాద్భాగ్యం కోసం బట్టలనే కాదు, నా చర్మాన్ని ఒలిచి ఇవ్వమన్నా నేను వెనకాడను అన్నాడు మాంత్రికుడు. వేరే మార్గం కనిపించక రాజు దానికి అంగీకరించాడు. మాంత్రికుడు శిష్యుడు రత్నాలు తాపిన రాజుగారి చొక్కాను, మనులు పొదిగిన తలపాగాను, బంగారుపు టంచు పంచెను ఒక్కొక్కటిగా విప్పారు. కంఠహారాలు, ఉంగరాలు మొదలైన ఆభరణాలన్నింటినీ తీసుకున్నారు. ఆ తర్వాత ఇరువురు కలిసి రాజును పట్టి బిళ్ళల లోపలికి నెట్టారు. కన్ను పొడుచుకున్న కానరాని కట్టి చీకటిగా ఉన్నది అని గొనిగాడు రాజు. కొంతకాలానికి అదే నీకు అలవాటైపోతుందిలే అన్నాడు మాంత్రికుడు. ఇక్కడే అలవాటు పడాలని మేము కోరడం లేదు. త్వరగా నీ పూజా తతంగం పూర్తి చేయి అని అరిచాడు రాజు. మాంత్రికుడు క్షణాల్లో అతికించుకున్న గడ్డాన్ని లాగి అవతల పారేసి రాజు దుస్తులు ఆభరణాలు ధరించి తలపాగా పెట్టుకొని పూజా తతంగం పూర్తయింది అన్నాడు గట్టిగా నవ్వుతూ. నాకు ఆకలేస్తుంది, ఆ పళ్ళాలను అందివ్వు అని అరిచాడు రాజు. మాంత్రికుడు బెలంగుండా తొంగి చూశాడు. అతన్ని చూసి రాజు ఆశ్చర్యంతో ఎవరు నువ్వు అని అడిగాడు. చండమార్తాండ మహాప్రభువును అన్నాడు మాంత్రికుడు. అర్ధరహితంగా మాట్లాడకు, నువ్వు రాజువైతే మరి నేనెవరిని అన్నాడు రాజు. మాంత్రికుడు వై ఉంటావు అన్నాడు రాజువేషంలోని మాంత్రికుడు. నాకు మంత్రతంత్రాలు తెలియవు, తెలుసుంటే ఈ పాటికి గుండ్రాలను లడ్డూలుగా మార్చి ఉండేవాణ్ణి కదా అన్నాడు రాజు.
మర్చిపోయి ఉంటావు. రాజభవనంలో నిధి నిక్షేపాలు దాచి భోషానం తాళించేవి ఎక్కడ పెట్టానని నేను మర్చిపోయాను. అలాగే నువ్వు కూడా మంత్రతంత్రాలు మర్చిపోయి ఉంటావు. ఆ తాళించేవి ఎక్కడ ఉన్నదో చెప్పావంటే నీకు ఇష్టమైన ఆహార పానీయాలు వెలుతురు లభించేట్టు చేస్తాను అన్నాడు మాంత్రికుడు. నేను చెప్పను, నీ మోసం తెలిసిపోయింది. కదల్లేనంత నీరసం వచ్చే వరకు నన్ను పస్తు ఉంచి మోసం చేస్తావా నీచుడా అని అరిచాడు రాజు. శిష్యుడు పళ్ళాన్ని పట్టుకున్నాడు. రాజవేషంలోని మాంత్రికుడు అందులోని వంటకాలు తినసాగాడు. నా ఆహారం నాకు ఇవ్వరా అని అరిచాడు రాజు కోపంగా. మాంత్రికుడు రాజుకు ఒక లడ్డు ఇచ్చి, నువ్వు భోషాన్ని తాళించే ఉన్న చోటు చెప్పేంత వరకు నీకు రోజుకు ఒక లడ్డు మాత్రమే అన్నాడు. ఆ రహస్యం చెప్పానంటే ఒక లడ్డు కూడా ఇవ్వకుండా నన్ను చంపగలవు. నేనెంత మూర్ఖుణ్ణి, నిన్ను నమ్మానే అని గొనుక్కుంటూ లడ్డూని తినసాగాడు రాజు. వింత పుచ్చకాయ బద్దలే పడడంతో విచారగ్రస్తులైన పట్టణ ప్రజలను వదిలి ముని వినోదుడు ఒక అరణ్య ప్రాంతాన్ని చేరారు. అదిగో నింగి నేల కలుస్తున్న దూరతీరంలో నీలిరంగు కొండలు కనిపిస్తున్నాయి కదా, వాటిని దాటి వెళ్ళడం చాలా కష్టం. అయితే మీ రాజ్యంలోని బంగారు స్త్రీ విగ్రహానికి ప్రాణం వచ్చే రహస్యం తెలుసుకోవడానికి నువ్వు సాగిస్తున్న ఈ ప్రయాణంలో విజయం సాధించాలంటే ఆ కొండలను దాటి వెళ్ళక తప్పదు అన్నాడు ముని వినోదుడితో. అదృశ్యమయ్యే రహస్యం నాకు తెలుసు. జ్ఞానభూమి రాజు ఆ రహస్యం నాకు ఉపదేశించాడు. ఇక్కడ అదృశ్యమై ఆ కొండలు దాటి ప్రత్యక్షం కాగలను అన్నాడు వినోదుడు. ఆ విద్య మానవ ప్రపంచం వరకే పరిమితం. నువ్విప్పుడు ప్రవేశించనున్నది మానవ ప్రపంచం కాదు. అక్కడి వాళ్ళు మనుషులలాగా కనిపించినప్పటికీ మానవులు కారు అన్నాడు ముని. అయితే అక్కడికి కాలినడకనే వెళ్తాను అన్నాడు వినోదుడు. అది కూడా సాధ్యమయ్యే పని కాదు. ఎందుకంటే నువ్వు ఎంతకాలం నడిచినా ఈ అరణ్యాన్ని దాటలేవు. అక్కడి వారిని చేరుకోవాలంటే రహస్య మార్గం గుండా వెళ్ళాలి అన్నాడు ముని. మహాత్మా, ఇటువంటి పరిస్థితుల్లో మీరు తప్ప నాకెవ్వరూ సహాయం చేయలేరు. కరుణించి మీరే నన్ను అక్కడికి చేర్చాలి అన్నాడు వినోదుడు మునికి నమస్కరిస్తూ. అలాగే అని ముని చిరునవ్వు నవ్వి వినోదుడి చేయి పట్టుకొని కొండలకేసి నడవసాగాడు. వినోదుడికి ఒక క్షణం మైకం కమ్మినట్టయింది. మరుక్షణం అతడికి పక్షి ఏకలా తేలిగ్గా ఎగిరిపోతున్నట్టు అనిపించింది. అతని మనసులో ఎటువంటి చలనము లేకుండా ప్రశాంతంగా తోచింది. హాయిగా కళ్ళు మూసుకున్నాడు. ఇలా ఎంతసేపు ముని వెంట నడిచినది వినోదుడికి తెలియలేదు. ఎవరో మెల్లగా వెన్నుపై చరిచినట్టయి కళ్ళు తెరిచాడు. వినోదుడు చిన్న కొండపై ఒక బండ మీద ముని సమీపంలో కూర్చుని ఉన్నాడు. అప్పుడప్పుడే తెల్లవారుతుంది. తూర్పు ఆకాశపు మేఘాలు సముద్రపు నొరగలాగా ఆ ప్రాంతాలకు వింత అందాలను సమకూర్చుతున్నవి. కొండ దిగువ మైదానంలో కొన్ని వృక్షాలు కనిపించాయి. వాటి బోదెలు తాటి బోదెల్లా ఉన్నాయి, కానీ కొమ్మలు రెమ్మలు కనిపించడం లేదు. అవి మేఘాల మధ్యగా దూసుకుపోయి ఆకాశాన్ని అంటుతున్నవి. ఇంత ఎత్తైన వృక్షాలను నేనెప్పుడూ చూడలేదు అన్నాడు వినోదుడు. అవి ఎప్పుడూ అంత ఎత్తు ఉండవు. ప్రాతకాలంలో కొంతసేపు మాత్రమే. ఆకాశంలో దేవకుమారులు మధుర ఫలాలు అందుకోవడానికి అనువుగా అంత ఎత్తుకు ఎదుగుతాయి అన్నాడు ముని. వినోదుడు మళ్ళీ మైదానం కేసి చూశాడు. అప్పటికే ఆ వృక్షాలు మామూలు ఎత్తుకు వస్తూ ఉండడం గమనించి, ఇదొక అద్భుతమైన ప్రపంచం అన్నాడు వినోదుడు. మనమిప్పుడు మానవలోకం సరిహద్దుల్లో ఉన్నాము. ఉత్తమమైన జీవనం సాగించేవారు ఇక్కడ నివసిస్తున్నారు. త్వరలో వాళ్ళలో కొందరిని నువ్వు చూడగలవు అన్నాడు ముని. ఇంతలో ఒక కీచుకంఠ స్వరం వినిపించింది. వినోదుడు వెనక్కి తిరిగి అక్కడ దృశ్యం చూసి భయాశ్చర్యాలతో నిలబడిపోయాడు. కథ ఇంకా ఉంది. తర్వాయి భాగం చూడాలనుకుంటే ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్లో ఉంచుకోండి. అలాగే ఈ కథ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి.